వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేనే మిమ్మును ఓదార్చువాడను. ఐ యామ్ హీ దట్ కంఫర్ట్స్ యూ. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించెనుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీవు ఈ ఉదయకాలం హృదయ వేదన కలిగిన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, బాధ చేత చుట్టబడి కృంగిన నేపథ్యములో ఉన్నావేమో, కన్నీరు కారుస్తూ ఏంటి నాకు ఈ పరిస్థితి అని ఆలోచించే నేపథ్యములో నువ్వు ఉన్నావేమో, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీకు కలిగిన బాధ దేని వలనైనా సరే, వాటన్నిటినీ సరిచేయగల సమర్థుడు ఆయన. ఒకవేళ నీ ఉద్యోగ విషయమై నీకు బాధ కలిగి వేదన చెందుతున్నావేమో, నీ ఆరోగ్య విషయములో చింతిస్తూ కుమిలిపోతూ ఉన్నావేమో, నీ వ్యాపార విషయములో ఆందోళన చెందుతూ వేదన కలిగి నీవున్నావేమో, లేదా నీ ప్రియులను పోగొట్టుకొని గుండెల నిండా దుఃఖముతో నీవు నిండి ఉన్నావేమో, అది ఎలాంటి పరిస్థితి అయినా ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఓదార్చువాడిగా ఉన్నాడు. నిన్ను దర్శించి నీ పరిస్థితిని బట్టి నిన్ను ఆదరించి ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి నిన్ను ఆదరించే దేవుడు ఉదయకాలము నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీవున్న పరిస్థితులలో నీ ఆలోచనల వరకు ఎక్కడ నిరీక్షణ కనిపించటం లేదేమో, ఎక్కడ ఏది కూడా ఆశాజనకముగా లేదేమో, శూన్యము నుండి సమస్తమును చేసిన దేవుడు నిరీక్షణ లేనటువంటి నీ పరిస్థితులను నిరీక్షణ ద్వారముగా చేయబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితులు నిన్ను కలవర పెడుతూ ఉన్నాయో, ఏ నేపథ్యం నీకు బాధ కలుగు చేస్తుందో, వాటిని నీకు దీవెనకరముగా మార్చబోతూ ఉన్నాడు. అనేకమైన నిద్రలేని రాత్రులు నువ్వు గడిపి ఉండొచ్చు. ఎన్నో కన్నీళ్లు నువ్వు కార్చి ఉండొచ్చు. ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమాయనని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయువాడై ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు, నీ వేదన ఎరిగిన దేవుడు, నీ ఒంటరితనాన్ని చూస్తున్న దేవుడు, నీ నిరీక్షణను నీ విశ్వాసతను ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీనపడనీయకు. లేఖనమంటుంది, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రికాలం ఉండినను ఉదయకాలం సంతోషము కలుగునని అంటుంది. సాయంకాలం కష్టం రావచ్చు, రాత్రంతా నిన్ను సతాయిస్తూ ఉండొచ్చు, కానీ నీ నిరీక్షణ ఏమనగా నీకు సంతోషము కలుగు చేసే ఉదయము నీ జీవితంలో దేవుడు సిద్ధపరిచాడు. నీ ప్రయాణములో ఉదయమును త్వరలో నేను ఎదుర్కోబోతూ ఉన్నా. చీకటి నిన్ను కమ్మి ఉండొచ్చు, భయము నిన్ను ఆవరించి ఉండొచ్చు, కానీ త్వరలోనే నీకు సంతోషము కలిగించే ఉదయాన్ని నువ్వు ఎదుర్కోబోతూ ఉన్నావు. శ్రమ దినాన నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడవవుతావని లేఖనం మాట్లాడుతుంది. దేవుని దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివని నువ్వు జ్ఞాపకము చేసుకో. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్ను మరిచిపోలేదు. ఒక మంచి స్నేహితుని వలె
నిన్ను ఎరిగి నిన్ను హక్కున చేర్చుకొని ఓదార్చి ఆదరించే దేవుడు ఆయన. వాస్తవానికి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే ఓదార్పు, సమాధానం ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు. నీ ప్రతి అడుగు స్థిరపరచి ప్రతి ఆలోచన బలపరచువాడిగా ఉన్నాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచి ధైర్యముగా ఉండగలమా? ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయన యందు ఆనందించగలమా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన ఒక్కడే నిన్ను ఓదార్చేవాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. ఈ నూతన దినం అలాంటి దేవుని వైపు చూస్తూ, సజీవుడైన నీ ప్రియుని వైపు చూస్తూ, నీ హృదయాలు ఆయన సన్నిధిలో కృంభరించి ఆయన నీ వెంట రాగా సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో సాగిపోవటానికి సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. మమ్మలను ఓదార్చు దేవుడవు, ఆదరించే దేవుడవు, మీకు వందనాలు. ఆయన నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేం. మా ప్రతి పరిస్థితుల్లో ప్రతి అడుగులో నీ సన్నిధి మాకు కావాలి. నీవు ఆకాశమందు ఉండగా మాకింకేమీ అక్కరలేదు. ఈ స్థిరమైనటువంటి విశ్వాసం మా జీవితాల్లో బలపడటానికి సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.